నమస్కారం అండి. నిషిద్ధ ఫౌండేషన్ వారందరికీ, గ్రూప్ లో సభ్యులందరికీ. మరి మీ పేరు బేమడోలు లక్ష్మి అండి. మరి ఇవిడి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక ఒక ఒక అనాథ ఆశ్రమం అనుకోవాలండి ఈ ఇల్లుని. ఎందుకంటే ఒక రోజు నేను తోటి దివ్యాంగురాలనేనండి. ఒక రోజు ఒక స్టూడెంట్ కోసం ఇటు వెళ్తుంటే కూర్చుని ఇలాగా ఏడుస్తూ ఉందండి. ఆకలేస్తుంది ఆకలేస్తుంది, అన్నం లేదు ఏమీ లేదని కూర్చుని ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు అని అడిగితే ఏం మాట్లాడట్లేదండి. మరి ఈ పొజిషన్ అంతా చూసి మా ఒక దివ్యాంగుల్లో సభ్యురాలైనటువంటి సుధాక్క గారిని, అక్క మరి ఇలాగా మీ ఫౌండేషన్ నుంచి ఇలా హెల్ప్ చేస్తున్నారు కదా, ఒక ఆవిడ ఉంది అక్క, కుటుంబం పరిస్థితి కూడా ఏం బాగోలేదు అంటే అక్క వెంటనే స్పందించి ఒకసారి వీడియో తీసి పెట్టమని నన్ను కోరడం జరిగిందండి. వెంటనే నేను వచ్చి ఈ కుటుంబాన్ని ఈవిడ ఇల్లుని ఈవిడిని వీడియో తీసి ఈవిడ పొజిషన్ అంతా నాకు తెలుసండి. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి నేను భీమడోలు కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్నానండి. సో వస్తూ ఉండేది కానీ ఈవిడ ఇంత ఇలా ఉంటదని అసలు నేను ఊహించలేదండి. ఒక రోజు ఇటు వస్తే నాకు తెలిసింది. అందువలన మా దివ్యాంగుల తరపున కూడా ఒక అక్క అలా సహాయం చేస్తుందని నాకు తెలిసింది. కావున అక్కని నేను సహాయం కోరగానే వీడియో తీసి పెట్టి, చెల్లి ఫోటో తీసి పెట్టు, ఆవిడ ఏమైనా మాట్లాడగలిగిద్దా అని తీసి పెట్టమంటే ఏదో వచ్చి రానట్టుగా కొన్ని రకాల మాటలు మాట్లాడిందండి. అది కూడా వీడియో రూపంలో నేను తీసి పెట్టాను. కానీ ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇన్ని రకాలైనటువంటి సరుకులు, నిత్యావసర సరుకులు, రైస్ కాడి నుంచి